యోగి వేమన చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి సవిత అన్నారు. వేమన మూఢనమ్మకాలపై పోరాడారన్నారు. కవులు కళాకారులను ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. మరి వేమన గారు ఏదైతే భావితరాల కోసం 17వ శతాబ్దంలోనే ఏ విధంగా అయితే మరి చేశారో మనం అందరం చూస్తున్నాం. మరి ఈ రోజు ఈ రాష్ట్ర పండుగ ఇక్కడ జరుపుకోవడం, మరి లక్ష్మీ నరసింహస్వామి ఒక పక్క, తిమ్మమ్మ మరిమాని ఒక పక్క, మరి వేమన గారి సమాధి ఒక పక్క, సత్యసాయి బాబా ఒక పక్క, ఇస్కాన్ అంటే శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన మరి పెనుగొండ రాయలకొండ గొల్లపల్లి రిజర్వాయర్ లేపాక్షి అంటే మన అనంతపురం జిల్లాని టూరిజం హబ్ గా మార్చాలన్నదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. చిన్న పదాల్లో గ్రామీణ స్థాయిలో కూడా అర్థమయ్యే విధంగా మరి మంచి పద్యాలు మనకి మరి ఆయన అంకితం చేశారు. ఆయన ఆశయాలను కూడా మనం కొనసాగించాలి.